సమావేశంకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ 5 రోజులు చక్కగా విని ఈరోజు మనం ముగింపు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ ముగింపు సమావేశానికి సభాధ్యక్షులుగా మన మండల విద్యాధికారి ఈ కోర్స్ డైరెక్టర్ శ్రీ సుంకోజ్ భాస్కర్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 1 2 ఓకే నైస్. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆర్పీలుగా వ్యవహరించినటువంటి ఆర్పీ మిత్రులు శ్రీనివాస్, వైవిఎన్ రెడ్డి, లింగయ్య, కృష్ణమూర్తి, రమేష్, భిక్షపతి, భిక్షమయ్య, శ్రీధర్ గారులను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పిఎస్హెచ్ఎంస్ అయినటువంటి రేపాక పిఎస్ హెడ్ మాస్టర్ పారిజాత మేడం గారిని, గోకారం పిఎస్ హెడ్ మాస్టర్ కృష్ణవేణి మేడం గారిని, ఆరూరు పిఎస్హెచ్ఎం రాజబాబు సార్ గారిని, అదేవిధంగా పులిగిల పిఎస్హెచ్ఎం హైమావత్ మేడం గారిని నలుగురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కోర్స్ డైరెక్టర్ మన ఎంఈఓ గారు శ్రీ భాస్కర్ సార్ గారికి వేదికను ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ 1 and all. నమస్కారం. 5 రోజుల విద్యాంతర శిక్షణలో భాగంగా మండల స్థాయి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ నిర్వహణలో భాగంగా మన ఒలగొండ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు 5 రోజులు శిక్షణ దిగ్విజయంగా ముగించుకొని చివరిగా ముగింపు సమావేశానికి మీకందరూ కూడా స్వాగతం పలుకుతూ 5 రోజులు చాలా ఈజీగా ఎలాంటి పెద్దగా ఇబ్బంది లేకుండా గడవడానికి సహకరించినటువంటి మిత్రులకు అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కగా సమయస్ఫూర్తితోటి తమకున్నటువంటి పరిజ్ఞానం మేరకు రాష్ట్ర స్థాయిలో సూచించిన షెడ్యూల్ ప్రకారంగా శిక్షణను సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఆర్పీ మిత్రులకు నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి పూర్తి స్థాయిలో శిక్షణ సమర్థవంతంగా సాఫీగా జరగడానికి సహకరించినటువంటి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గౌరవ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్కు, హెడ్ మిస్సెస్కు, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ 5 రోజులు చాలా దిగ్విజయంగా మీరు మాట్లాడుతుంటే నేను కూర్చొని విన్నాను. కాబట్టి ఒక అర్ధ గంట 40 నిమిషాలు చివరి సమావేశం కాబట్టి మీరు కూడా సహకరించాలి. పెద్దగా ఏం మాట్లాడను, నేను అంత పెద్ద వక్తను కూడా కాదు, సీన్ సార్ మాదిరిగా. కాబట్టి ఉన్న విషయాన్ని కొంత పంచుకోవాలి. కాబట్టి 5 రోజుల శిక్షణకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, టోటల్గా విద్యారంగానికి సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, నాకున్న ఆలోచన మేరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నిజానికి నేను ప్రారంభంలోనే చెప్పినట్టు శిక్షణ 5 రోజులు చాలా ఈజీగానే గడిచిపోయింది. కొన్ని సౌకర్యాలు ఏ మేరకు మీకు ఇబ్బంది కలిగించినాయో తెలియదు, కానీ ఉన్నంతలో పూర్తి స్థాయిలో ఎవరు కూడా 100% సంతృప్తి పరచలేరు. ఉన్న దాంట్లో కొంత ఇబ్బంది కలగకుండా మనము నిర్వహించుకున్నాం. అందరూ కూడా నేను అబ్జర్వ్ చేసిన కాడికి నేను యాజ్ ఏ టీచర్గా చాలా ట్రైనింగ్లో పాల్గొన్నాను, హెడ్ మాస్టర్గా పాల్గొన్నాను. నిర్వహణ చేసే కోర్సు డైరెక్టర్కు సంబంధించినటువంటి
సాధక బాధకాలు తెలుసు, అంతా మా మిత్రులు నిర్వహించినటువంటి వాళ్ళు. అక్కడక్కడ కొంత ఇబ్బంది, ఈవెన్ కాంప్లెక్స్ సమావేశాల కంటే నా అబ్జర్వేషన్లో కాంప్లెక్స్ సమావేశాల కంటే చాలా ఎఫెక్టివ్గా జరిగినాయి నేనైతే ఫీల్ అవుతాను. ఎక్కువ చెప్పించుకోకుండా లోపలికి బయటికి రా, టైం అవుతుంది, 5 గంటలకు పోతాం, 4:30కు పోతాం, ఇలాంటివి ఏం రాలే, 1-6 తప్పిస్తే. నేను మిత్రులతో షేర్ చేసుకున్నాను, వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాట్లాడుకున్నాను. కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది నాకు. అందరు కూడా 5 అయిపోయిందా అనిపించింది. మరి ఆర్పిల సామర్థ్యమా లేకుంటే మన సిన్సియారిటీ తెలియదు కానీ, లేదా 2 ఉన్నాయా తెలియదు కానీ, చాలా ఈజీగానే కోర్సు డైరెక్టర్కి నాకైతే ఎక్కువ ఇబ్బంది ఏం కలగలేదు. ప్రారంభంలో కొన్ని సూచనలు చేశాను. సరే, నా మీద ఉన్నటువంటి గౌరవం అనుకోండి, మీకు ఉన్నటువంటి కమిట్మెంటే అనుకోండి, అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా చాలా జాగ్రత్తగానే అందరు కూడా పాల్గొన్నందుకు, సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే మనకు చాలా విషయాలు కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. సరే, పూర్తి స్థాయిలో పాల్గొనడం ఇబ్బంది సాధ్యం కాలేదు కానీ అక్కడక్కడ మధ్యలో సమయం దొరికినప్పుడల్లా ఎక్కడ కూడా పోలేను. కొన్ని ట్రైనింగ్ సమయం కదా, ఫస్ట్ రోజు మొత్తం సెట్ చేసిన తర్వాత కొన్ని పనులు అంటే అకాడమిక్ సంబంధించింది, అడ్మిషన్కి సంబంధించింది పనులు ఉండే, బ్యాంకు కావచ్చు లేదా మిగతా సంబంధించిన కొన్ని విజిట్స్ ఉండే, ఇవి దీనికి సంబంధించింది అనుకున్నాను కానీ ఎక్కడ కూడా బయటికి పోవడానికి వీలు కాలేదు. అప్పుడు సమయం దొరికినప్పుడల్లా నేను పరిశీలించాను. అందరు కూడా మెజారిటీ టీచర్సు చాలా ఎఫెక్టివ్గానే పాల్గొన్నారు, ఇన్వాల్వ్ అయినారు. కొద్దిగా ఎక్కువ తక్కువ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మధ్యలో యాక్టివిటీస్ కూడా రమేష్ సారు పొద్దున లేవగానే సాయంత్రం నైట్ వరకు పెడుతున్నారు లేదా తెల్లారి పెడుతున్నారు. అది డిస్టిక్ మాది ఎంఈఓల గ్రూప్ ఉంటుంది, స్టేట్ ఎంఈఓ కూడా గ్రూప్ ఉంటుంది. అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. మిగతా స్టేట్ వైడ్గా వచ్చేటువంటి అక్కడక్కడ కూడా నేను చూస్తున్నాను. నేను కూడా దాంట్లో షేర్ చేస్తున్నాను. కాబట్టి చాలా ఎఫెక్టివ్గా మన వాళ్ళైతే పాల్గొంటారు. చాలామంది నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా మీ దగ్గర బాగా జరుగుతున్నాయన్న, మంచి యాక్టివిటీస్ సంబంధించి కూడా చేస్తున్నారు అనేటువంటి టాక్ కూడా నేను విన్నాను. ఇలా సహకరించినందుకు మీకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మిత్రులు కూడా మనకు బాలకృష్ణ సారు, తర్వాత మన టేకుల సోమవారం రామలింగం సార్ ఉన్నాడా సారు అంత మంచి కళాకారుడు, ఓన్గా రచిస్తాడు అనుకోలేడు. సార్ చూస్తే అట్లా అనిపించాడు, నా లెక్కనే అమాయకంగానే ఉంటాడు. నాకు నచ్చిన లిటరేచర్ అది. నేను సామాజిక అంశాన్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను మొదటి నుండి కూడా. చాలా ఈరోజు నిన్న సత్యహరిశ్చంద్రుని ధర్మరాజు సంబంధించిన పాయింట్ అంటే ఒక స్త్రీని ఎట్లా గౌరవించాలి, ఎట్లా గౌరవించబడ్డారు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. మనం దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం. కానీ ఇతిహాసాలలో కూడా స్త్రీని ఎట్లా గౌరవించబడ్డారు. హరిశ్చంద్రుడు భార్యని నమ్మడానికి ఏమనుకుంటుందండి, తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, నేను మంచి నన్ను ఏమంటారు మాట తప్పని, అంటే భార్య నమ్మితే మాట తప్పనివాడు, అంటే వస్తువు కాదు కదా. అంటే మనం ఈ కోణం కూడా ఆలోచించాలి. ఏమన్నా నమ్మడానికి హక్కు ఉందంటే భార్యకి హక్కు ఉంటుంది, కూడా కట్టమించుకుంటుంది కాబట్టి భర్తకు హక్కు ఉంటుంది. మీరు ఆలోచించాలి, సీరియస్గా ఆలోచించాలి. ధర్మరాజు కూడా జూదంలో పెడతాడు, వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఆ పాట ఎమ్మడే నేను రియాక్ట్ అయిదాం అనుకున్నా, సీసా టైం ఇవ్వలేదు నాకు. కాబట్టి అలాంటివి కూడా ఆలోచించాలి. కాబట్టి మొదటి నుండి కూడా స్త్రీలకు, సరే ఇప్పుడు అన్యాయం అంటే మా వాళ్ళు ఊరుకుంటారు ఒకరు, కానీ కొంత వివక్ష అనేది ఉన్నది. నేనైతే దాన్ని 100% సమర్థిస్తాను. చాలా తక్కువ, మొన్న కూడా చెప్పాను సందర్భంలో. కాబట్టి అక్కడ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. స్త్రీని అది కరెక్ట్ కాదు, తను అమ్మడానికి వస్తువు కాదు. కాబట్టి అట్లా పాట సారు వెళ్ళి ఈరోజు కూడా అంటే ఒక బొంత అనేటువంటి చిన్నప్పటి నుండి ఆ బొంతనే పరిణామం చెందుతూ అభివృద్ధి చెందే క్రమంలో బొంత పరుపు అయింది,
పత్తితో పరుపు అయింది. తర్వాత ఆధునికమైనటువంటి బొంత అనే పాట ద్వారా దేన్ని కూడా తక్కువ చూడొద్దు, మనుషులను ఎవరిని కూడా తక్కువ చూడొద్దు అనేటువంటి ఇంటర్నల్ మీనింగ్ ఉందని నాకైతే అర్థమైంది. ప్రతి చిన్న వస్తువు కూడా ఎప్పుడో ఉపయోగపడుతుంది. చీపురు కట్ట, గద్దర్ చీపురు కట్ట మీద పాట రాసి, పెట్ట కుప్ప మీద కూడా పాట రాసి, పెట్ట కుప్ప లేకుంటే మన చెత్త అంతా ఎక్కువనే పడిస్తుంది, కొంత చెత్తమయమే, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి, మనుషులందరినీ సమానంగా గౌరవించాలనేటువంటి ఒక సామాజిక కోణము పాట ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, మన కార్యాచరణ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, మనం ఎంతో కొంత సమాజానికి అందియాలని చాలామంది సామాజికవేత్తలు మనకు ఎన్నో రూపాలుగా ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క ఇన్స్పిరేషన్తోనే నేనైతే ఈరోజు ఎంతో కొంత పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థి దశ నుండి అలాంటి వ్యక్తుల యొక్క ప్రభావము, సాన్నిధ్యము, కలిసి పనిచేయడము, వాళ్ళ లిటరేచరు, పాటలు, వాళ్ళ త్యాగము, వాళ్ళ ఆచరణ ఇలాంటివి నా మీద ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత ఇంకా నిలదొక్కుని ఈరోజు విధంగా పనిచేస్తున్నానని సగర్వంగా చెప్తూ, ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు పాఠశాలకు పోయిన తర్వాత మనకు ఎంతో కొంత విద్యార్థులకు స్టూడెంట్ సెంట్రిక్గా మన పాఠ్యబోధన, మన కార్యాచరణ, ఆచరణ ఉండాలి. ఇక్కడ తెలియనటువంటి విషయాలు ఏం కాదు, కొన్ని మర్చిపోయిన విషయాలు కావచ్చు, కొన్ని కొత్త విషయాలు కావచ్చు, అలాంటి వాటిని మనం ఇక్కడ పునశ్చరణ చేసుకొని ఒకరికొకరు అభిప్రాయాలు షేర్ చేసుకొని, మనకు మాడ్యూల్ కూడా ఒకటి ఇచ్చినాము, దాన్ని నిరంతరము అభ్యసనం చేసి అధ్యయనం చేసి పిల్లవానికి ఎట్లా చెప్తే బాగుంటుంది అనే విషయాలను మనం విద్యార్థులకు బోధించడానికి ఇది ఒక కరదీపిక ఉపయోగపడాలి. కానీ మనం చదవడము మానేసినాం, నాతో సహా. నేను కూడా ఎంఈఓగా బాధ్యత తీసుకోగానే ఓరియంటేషన్ జరిగింది మాకు ఒకరోజు మరిచెన్నారెడ్డి మానవుల కేంద్రంలో. ఎంఈఓస్ డ్యూటీస్ ఏంది, అకాడమిక్ సైడ్ ఏంది, మానిటరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు, కొన్ని కొత్త విషయాలు అక్కడక్కడ మనం ఆర్గనైజేషన్ ఒక బాధ్యులుగా అడిగినప్పుడు చెప్పడం వేరు, మనం పాటించడం వేరు. కొత్త విషయాలు తెలుసుకోవాలని బాగా ఆతృత ఉంది, మంచిగా బాగానే ఇచ్చారు, బాగా చదవాలని అనుకున్నాడు. తెచ్చిన ఒకట హాల్లో టీవీ కింద ఒకటి టేబుల్ అది ఉంటుంది సార్, ఏమంటారు, దాని మీద పెట్టిన, ఇంతవరకు దుమ్ము దులుపలేదండి. అంటే మనకు అంత ఎక్టిక్ ప్రోగ్రామ్స్ అనుకోండి, చదవాలనుకుంటే అది పెద్ద సమస్య కదా. అంటే మనము చదవడము మానేసినాం, చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఎన్నో పుస్తకాలను మనం చదవడం ద్వారానే, మనకు అధ్యయనం ద్వారానే కొత్త విషయాలు వస్తాయి, ఆచరణలోనికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మాడ్యూల్ చదవాలి, పుస్తకాలను చదవాలి, టెక్స్ట్ బుక్స్, మనకు వచ్చిన టెక్స్ట్ బుక్స్ ప్రవేశిక నుండి లాస్ట్ వరకు ఖచ్చితంగా 1-2 సార్లు ప్రతి ఉపాధ్యాయుడు చదివితే ఎన్నో విషయాలు, ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉపాధ్యాయులు సంఘాల నుండి డైరీ పుట్టిస్తారు, డైరీలో చాలా సమాచారం ఉంటుంది, కానీ మనం చదవం. చిన్న విషయాలు కూడా డౌట్ అడుగుతాం, చాలా విషయాలు ఉంటాయన్న, మినిమం సమాచారం దాంట్లో ఉంటుంది. డైరీ కొనడం మానేసినాం, ఒక 200-300 పెట్టి ఒక డైరీ కొనుక్కోలేదు, లేదా ఒక మ్యాగజైన్ చదవడానికి ఇష్టపడం, ఎన్నో ఖర్చు పెడతాం, అవసరం ఉన్నా అవసరం లేకున్నా అట్లాంటి దానికి పెడతాం. కానీ మనకు ఒక సమాచారాన్ని, మన వృత్తిపరమైన నైపుణ్యత పెంచుకోవడానికి, లేదా ఒక సామాజిక స్పృహ కలగడానికి సంబంధించినటువంటి పుస్తకాలను చదివే అలవాటు క్రమక్రమంగా బాగా తగ్గుతూ వచ్చింది. ఏమున్నా సార్, ఒక మ్యాగజైన్లో టీచర్, యూనియన్ ఎవరైనా కావచ్చు, ఏదో కొంత సమాచారం ఉంటుంది. ఒక యూనియన్ మ్యాగజైన్లో కాంట్రిబ్యూషన్ చేయండి అంటే ఏడ చదువుతున్నాం సార్ అంటారు. వాళ్ళు టీచర్ అంటే చదవాలి కదా, చదివితే కొత్త విషయాలు తెలుస్తాయి. ఏదో ఎన్నో ఈ వృత్తి దాటకెళ్ళి కొత్త విషయాలు చదవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాడ్యూల్ చదవాలి, పుస్తకం చదవాలి, అంతిమంగా మనము పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలను
స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా నేను ఎంఈఓ బాధ్యత తీసుకున్న తర్వాత వీలైనంత మేరకు నేను ఫస్ట్ నేను మనం చెప్పినట్టే ఒక 2-3 పాఠశాలల తప్ప చాలా పాఠశాలలు విజిట్ చేసిన, ఇన్స్పెక్షన్ కాదు, మానిటరింగ్ కూడా కాదు, విజిట్ చేశాను. కొన్ని దగ్గర నేను పరిశీలించాను. చాలా విద్యార్థులు మా పాఠశాలలకు హై స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థుల కంటే కూడా వొకాబులరీ ఎక్కువ ఉన్నటువంటి పాఠశాలను కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే మనము కష్టపడతామో ఫలితము ఉంటుంది, ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కాబట్టి దయచేసి మన ప్రభుత్వ పాఠశాలను మన కోసం కాకపోయినా మనం ఖచ్చితంగా రక్షించుకోవాలి. మనం అనుకుంటాం చాలా ఈజీగా ఈరోజు జాబు, ఉపాధ్యాయ వృత్తి, గవర్నమెంట్ జాబు బయట ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో మన ఆచరణ కూడా, మన కార్యాచరణ, మన కమిట్మెంట్ కూడా అట్లా ఉండడము వాళ్ళు అన్నదానికి ఊతమిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఏముందులే అనేటువంటి ఆలోచన కనుక ఉంటే మనం భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వాళ్ళమవుతాము. ఒక పాఠశాల మూతపడితే మనకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఉద్యోగం ఎక్కడ పోకపోవచ్చు. ఒక విలేజ్లో ఒక పాఠశాల మూతపడితే 2 పోస్టులు పోతాయి, 2 పోస్టులు పోతే నెక్స్ట్ తరాలకు 2 ఉద్యోగాలు నష్టం చేసిన వాళ్ళమైతే ఫీలింగ్ ఉంటుంది. సో వివిధ కారణాలు రాకపోతే వేరు, మన వల్ల ఉపాధ్యాయుల మన వల్ల అది పాఠశాల మూతపడేటువంటి స్థితి రాకుండా మనం కమిట్మెంట్తో పనిచేయవలసిన అవసరం. ఎక్కువ స్ట్రెంత్ ఉండాలని కోరుకోవాలి, ఎక్కువ స్ట్రెంత్ రావాలని కోరుకోవాలి. కానీ ఉన్న స్ట్రెంత్కు మనం ఏ మేరకు న్యాయం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అయితే అట్లే ఫీల్ అవుతుంది. ఎక్కువ 100 మంది ఉండాలని నాకు ఆశ. ఎందుకంటే అన్ని పెద్ద స్కూల్లో పనిచేశాను. ఒక చదువుపట్ల తప్ప అన్ని 500-600 స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో పనిచేశాను. ఎక్కువ స్ట్రెంత్ ఉండాలని కోరుకుంటాను, తప్పులేదు. కానీ అట్లానే దాన్ని నిందించుకుంటా లేదు కదా అనే నైరాశ్యంతో ఉండకుండా ఉన్న 10 మందికైనా నేను ఏ మేరకు న్యాయం చేస్తాననేటువంటి ఆలోచన ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి నేను అబ్జర్వ్ చేసిన కాడికైతే వాస్తవానికి కొన్నిటి దగ్గర తప్ప దాదాపు అందరు కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. టైం పంక్చువాలిటీ ఉన్నది, కొంత చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఇంకా మనం పెరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మనము ఎవరి కోసమో పనిచేయదు. ఏ అధికారి అయినా, ఎంఈఓ అయినా, డిఓ అయినా ఏదో ఒకసారి నెలకోసారో, సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకు ఒకసారి వస్తారండి. మనకు ఉండాలి ఒక ఉపాధ్యాయులుగా, సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా మనము ఒక సమాజానికి బాధ్యత వహించవలసినటువంటి వ్యక్తులుగా ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన కమిట్మెంట్, మన యొక్క ప్రభావము మిగతా వ్యక్తులు చాలా మాట్లాడుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగానో, రిటైర్మెంట్ సందర్భంగానో, ఇంకేదో సందర్భంలో ఉపాధ్యాయుడి గొప్పది, అందరిని తయారు చేస్తాం అంటాం. కానీ ఆ కార్యాచరణ, ఆ కమిట్మెంట్ మన వృత్తిలో అవుపడాలి. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది మన మీద. ఒక వైన్ షాప్ దగ్గర ఎంఆర్ఓ పోయి నిలబడ్డా నువ్వు తాగిన ఓలే పట్టించుకో. కానీ ఒక టీచర్ కనీసం నిలబడ్డా వెంబడే 10 మంది అబ్జర్వ్ చేస్తారు, కామెంట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా అట్లా సమాజంలో మన వల్ల విద్యార్థులు, సమాజము వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. టైం పంక్చువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 5 నిమిషాలే కావచ్చు, 10 నిమిషాలే కావచ్చు, అది చాలా ప్రభావాన్ని చూపుతుంది. 5 నిమిషాలు లేటుగా పడితే మాత్రమే కొమ్మలు మునిగిపోతుంది సార్ అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ప్రభావము మనము లేటు పోవడం వల్ల విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా మన మీద ఒక చెడు అభిప్రాయము ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఉపాధ్యాయులుగా ఉన్న సమయానికంటే 9 గంటలంటే కరెక్ట్ వాచ్ చూసుకుంటా గేట్ లోపలికి ఎంటర్ అయితే అది నాకైతే నచ్చదు. ఒక 10 నిమిషాల ముందు ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఏం జరిగినాయి, వాటర్ ఉన్నాయా, తర్వాత ఇవి ఉన్నాయా, ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలు కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి డ్యూటీ చేస్తే అది ప్రభావం ఉంటుంది. మిగతా వాళ్ళు టైం పంక్చువాలిటీ అంటే చూడరు. కాబట్టి నిన్న మొన్న చెప్పినట్టు నేను ఒక పేరెంట్ పిల్లవాడిని పాఠశాలకు తోలుకోవడానికి వచ్చినప్పుడు మనం అవపడాలి. పాఠశాల పిల్లలు వెళ్ళిపోయినాక మనం పోతే ఆ సమాచారం వాయిస్ లోపలికి వెళ్ళిపోవడం 5-10 నిమిషాల్లో మనకు పెద్ద నష్టం జరిగేది ఉంటుందండి. దయచేసి మనకు కూడా హరీబరి ఈరోజు దాదాపు 90% టీచర్స్ మనం హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. వచ్చే క్రమంలో హరీబరితో లేట్ అవుతుందని ఫాస్ట్గా రావడము, వివిధ రకాల ఇబ్బందులు కలగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఆ సమయాన్ని కొంచెం ముందుకు జరుపుకొని పాఠశాలకు వస్తే
బాగుంటుంది. అది విద్యార్థులకు బాగుంటుంది, పాఠశాలకు బాగుంటుంది, మన ఆరోగ్యానికి మన ప్రాణానికి సంబంధించిన కూడా విషయం కాబట్టి దయచేసి అది కూడా పాటించాలి. తర్వాత సర్వీస్ రూల్స్ సంబంధించింది సీసీ రూల్స్ ప్రకారంగా కూడా మనము ఖచ్చితంగా సీఎల్స్ ఉంటాయి. మనం ఒక సీఎల్ పోతే ఓసీఎల్ పెట్టుకోవచ్చు. సీఎల్ దగ్గర మనము ఇబ్బంది పడి ఇంకేదో తప్పుడు విధానాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. మనం సీఎల్ హెడ్ మాస్టర్గా సీఎల్ పెడితే ఎంఈఓ గ్రూపుల కాంప్లెక్స్ గ్రూపులు పెట్టవలసిన అవసరం ఉంది. ఛార్జ్ నెక్స్ట్ టీచర్కు ఛార్జ్ రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అనివార్య పరిస్థితులు వేరు. మనం ఖచ్చితంగా నేను కూడా ఉన్నాను హెడ్ మాస్టర్, ఇంటికి పోయిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అట్లా వచ్చిన దాని ప్రాసెస్ ఉందో అది ప్రాసెస్ పాటిస్తే మన మీద గౌరవం పెడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. మన డ్యూటీ విషయంలో మన కమిట్మెంట్ విషయంలో తెలియకుండానే మన అధికారులకు పక్క ఉన్నటువంటి టీచర్లకు మిగతా వాళ్ళకు కూడా పర్వాలేదు ఖచ్చితంగా సిస్టమేటిక్గా ఉంటారనే అభిప్రాయాన్ని కల్పించే ఇలాంటి వృత్యంతర శిక్షణలు అన్నీ కూడా దానికి మనం రిఫ్రెష్ కావడానికే ఉపయోగపడతాయి. దయచేసి దాన్ని కూడా మెజార్టీ టీచర్స్ బాగానే వస్తూ ఉన్నారు. ఇంకా దాన్ని మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అకాడమిక్ సంబంధించినటువంటి మానిటరింగ్ కూడా ఈసారి కొంచెం స్ట్రెంథెన్ చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. నేను గత కాంప్లెక్స్ సమావేశాలు కూడా చెప్పాను. సబ్జెక్టు పరంగా ఒక ఎంఈఓగానో లేదా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా పోతే ఏమైనా రిజిస్టర్స్ ఉన్నాయా, ఇంకేదో ఉన్నాయా, అటెండెన్స్ ఎంత ఉంది, మెటీరియల్స్ బాగుందా, ఇంకేదో చూడొచ్చు. కానీ అకాడమిక్ సంబంధించినటువంటి విషయాలు ఇస్తే ఆర్టీలు సబ్జెక్టు నిపుణులకు సంబంధించిన సబ్జెక్టులో కొంత శిక్షణ తరఫీదు పొందినటువంటి ఆర్టీలు ఉండాలని పదే పదే చెప్తున్నాను. తీసుకొని పోయి విజిట్ చేయవలసిన అవసరం ఉంది. కొన్నిసారి సాధ్యం కాలే, ఈసారి ఖచ్చితంగా అట్లా నేను ఒక పాఠశాలకు ఏంటంటే ఉంటే కేటాయించి సబ్జెక్ట్ పరమైనటువంటి విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళని బట్టి. ఎందుకంటే నాకు హై స్కూల్ బాధ్యతలు కూడా ఉన్నాయి, ఎంఈఓ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి రెండింటినీ సమన్వయం. హై స్కూల్ కూడా ఇంపార్టెంట్. నిజానికి ఎంఈఓగా నేను ఇష్టపడేం రాలేదు, నేను పాఠశాలలో ఉండడానికే ఇష్టపడతాను. గతంలో నాకు స్కూల్ తప్ప వేరే డ్యూటీలు జిల్లాలో వేయరు, ఎందుకంటే రానని తెలుసు. అట్లానే మనం ఎగ్జామ్ సంబంధించిన కొన్ని ఎసెన్షియాలిటీ డ్యూటీలు తప్ప, అంటే చేసేటోళ్ళంతా తప్పని కాదు, కానీ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఇంకా లక్కీ ఏంటంటే నాకు ఎంఆర్సీ ఇక్కడ ఉండడము, ఇదే ఆవరణలో ఉండడము, ప్రతిరోజు స్కూల్ని టచ్ చేయడం వల్ల స్కూల్తో లింకు రెగ్యులర్గా పాఠశాలకు వస్తేనే విద్యార్థులతో లింక్ ఏర్పడుతుంది, విద్యార్థులతో అమృతం ఏర్పడుతుంది, విద్యార్థి యొక్క పరిస్థితి కూడా తెలుస్తుంది. కాబట్టి అట్లా రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనకు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి చాలా మంచిగా కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మండలంలో ఉన్నందుకు మీతో కలిసి పనిచేసే అవకాశం, ఎంబీఓగా కలిసి పనిచేసేటువంటి అవకాశము వచ్చినందుకు కూడా నేనైతే బాగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను మొదటి నుండి కూడా ఒక టీచర్స్ యూనియన్ ఆర్గనైజేషన్స్గా ఉండి చాలా డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. హై స్కూల్ టీచర్స్ ప్రైమరీ స్కూల్ పట్టించుకోరని ఒక నానుడి, అది కొంత వాస్తవం కూడా. కానీ నాకు అట్లుండదు, అందరూ అన్ని రకాలైనటువంటి సంబంధాలు బాగా ఉంటాయి. ఇంకా ఎంబీఓగా ఇప్పుడు ఇంకెక్కువ సంబంధాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నాకు టీచర్గానే నేను చూస్తాను, ప్రైమరీ హై స్కూల్ కాదు. ఎవరు ఎక్కడన్నా ఉండాలి, మన బాధ్యత మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయి, ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళము మొదటి నుండి కోరుతూ ఉన్నాం, తరగతికి ఒక గది ఉండాలి, గదికి ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని మేము ఇప్పటి నుండో మా మేనిఫెస్టోలో మా నిబంధనలను పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మొన్న డిఆర్పి ట్రైనింగ్లో డిఓ గారు విజిట్ చేయడానికి పోయినప్పుడు కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది, నేను చూశాను. మన సీన్ సార్ కూడా మాట్లాడి, కొంతమంది మాట్లాడి, ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. హై స్కూల్లో తక్కువ మంది ఉన్నా ఎక్కువ టీచర్స్ ఉంటారు, వాళ్ళని తీసేయాలనేటువంటి మీనింగ్ వచ్చినట్టు అక్కడక్కడ టాక్ చాలామంది వాదిస్తూ ఉంటారు. అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మనకు ప్రైమరీలో స్ట్రెంత్ రేషియో ప్రకారం కాకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలని డిమాండ్ చేయడం తప్పులేదు. కానీ అక్కడ ఎందుకున్నారనేటువంటి ప్రశ్న సరైనది కాదని నా యొక్క ఫీలింగ్. మనం డిమాండ్ చేయాలి, వాస్తవం మనకు కావాలి. అంటే ఇక్కడ లేకపోవడం వల్లనే విద్యా వ్యవస్థ గుర్తుపట్టదు కదా, అక్కడ కూడా ఉండొద్దు అనేటువంటి, అంటే అట్లా పోల్చకూడదు. నేను దగ్గర మిత్రులకు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఆర్గ్యుమెంట్ తప్పని చెప్తాను. మనకు కావాలని డిమాండ్ చేయాలి, పోరాటం చేయాలి, ఇది చేయాలి. అర్థమైంది. నాకు ఆకలి అవుతుంది పెట్టాలనగా కానీ
ఆయనకెందుకు పెట్టామని అనడు. సీన్ సార్ ఆర్గ్యుమెంట్ చేస్తే భాస్కర్ ఎందుకు పెడుతున్నావు నాకు లేదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. మనకి ఇద్దరికి ఉండాలి. కాబట్టి మనం ఇది అట్లా వచ్చినప్పుడు మాత్రం ఇప్పటికి కూడా మేము 100% నమ్ముతా ఉన్నాం. తరగతికి ఒక మరీ 5 6 విద్యార్థులు ఉంటే వేరు, కానీ మినిమంగా ఉన్నప్పుడు 18 సబ్జెక్టులు 20 సబ్జెక్టులు చెప్పవలసిన అవసరం ఉంది. అక్కడ నాణ్యత క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా గదులు ఉండాలి. చాలామంది చూస్తూ ఉన్నాం, స్ట్రెంత్ ఉన్న కాడ సరైనటువంటి వసతులు లేనటువంటి ఉపాధ్యాయులు లేనటువంటి స్థితి కూడా ఉన్నది. కాబట్టి మనం దానికోసం అట్లా వచ్చినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ ఇక్కడ బునాది కరెక్ట్గా లేకపోతే మనము హై స్కూల్ స్థాయిలో ఉండదు. మనం చెప్పినట్టు కాలేజీలో 10th పాస్ అయినటువంటి వాళ్ళ వస్తూనే కూడా వాస్తవమే. రిజల్ట్ వచ్చినంత మాత్రం నా భుజాలు కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. రిజల్ట్ రావడానికి వివిధ రకాల కారణాలు కావచ్చు. బాగా చదివే పిల్లలు ఉన్నారు, బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, కష్టపడ్డ ఉపాధ్యాయులు ఉన్నారు, నిరంతరం కష్టపడ్డారు, మార్నింగ్ క్లాసులు ఈవినింగ్ ఇవన్నీ ఉన్నాయి. అంత మాత్రానే రిజల్ట్ వచ్చిందని కూడా నేను ఫీల్ కాదు. కాబట్టి అట్లా స్టాండర్డ్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. హై స్కూల్ వాళ్ళు ప్రైమరీ స్కూల్ మీద నెట్టేయడమో, కాలేజీ వాళ్ళు హై స్కూల్ మీద నెట్టేయడమో సరైనది కాదు. ఎవరి బాధ్యత వాళ్ళు. నేను హై స్కూల్లో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే అదే అంటారు, 10th వచ్చినాక కనీసం బేసిక్స్ లేవు సార్, చదవడం వస్తుంది, రాయడం వస్తలేదు, ప్రైవేట్ స్కూల్లో పట్టించుకోలేదు అంటారు. నేను దాన్ని అపోజ్ చేస్తాను. మరి 6th నుండి 10th దాకా నీ దగ్గర ఉన్నాడు కదా, నువ్వేం చేసినావు అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. 6th 7th 8th కూడా నేర్పియాలి కదా, చదవడం నేర్పియాలి కదా, రాయడం నేర్పియాలి కదా. అట్లా ఎవరి మీద ఎవరు నిందలేసుకొని ముందు పోవడం కాదు. ప్రభుత్వ విద్యారంగాన్ని ఇంకా కొంతకాలము రక్షించుకోవాలంటే మన వంతు బాధ్యత. ప్రభుత్వాలు ఎట్లయినా ఈ విద్యారంగం నుండి, ప్రభుత్వ విద్యారంగం నుండి తప్పుకోవాలనే వాళ్ళు చూస్తూ ఉన్నాడు. ఎంత వీలైతే అంత వీధికేమో బాగా చేస్తున్నట్టు యాక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ భౌతికంగా లేకుంటే కార్యాచరణలో అవి అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంతవరకు డైరెక్టరు మారాడు, డైరెక్టరు నియమించలేదు, విద్యాశాఖ మంత్రి లేడు, పూర్తి స్థాయిలో ఎంఈఓ లేరు, డిప్యూటీ ఇంత డిఓ పోస్టులు లేదండి. మనకు 33 జిల్లాలు చేసిండ్రు, 10 జిల్లాలు మాత్రమే ఒక జిల్లా డిఓ పోస్టులు ఉన్నాయి. మిగతా డిప్యూటీ డిఓ పోస్టులే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, ఇవన్నీ ఉన్నాయి. సిబ్బంది సరిగా లేదు. కాబట్టి ఈ విద్యారంగాన్ని కూడా మనము వాటిని ప్రశ్నిస్తూనే నేనుగా ఫీల్ అయ్యేది ఏంటంటే, అలాంటి మనకు కావాల్సినటువంటి సౌలభ్యాల కోసం ప్రశ్నిస్తూనే మన వంతు నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, మన వంతు తప్పు లేకుండా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 5 రోజులు శిక్షణా కార్యక్రమంలో చాలా విషయాలు చర్చనీయాంశాలకు వచ్చినాయి. చాలా ఎఫెక్టివ్గా, సీనియర్గా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే మనకు ఆర్పీలుగా పోయినారు, సమర్థవంతంగా నిర్వహించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిని మీరు ఎంతో కొంత అవగాహన చేసుకొని ముందుకు వచ్చినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మనకు బడిబాట కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందు నుండి బాగా పనిచేసిన, కానీ చివరి మన డిఓ గారు గ్రూపులో ఒకటి పెట్టాడు, మెసేజ్ పెట్టాడు, బాగా చేసి సార్ బడిబాట ఇవన్నీ ఉన్నాయి. విలేకరులు అడుగుతున్నారు, మీ వాళ్ళు బాగా చేసినారు కానీ మీరు ట్రైనింగ్లలో ఇంటింటి ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు 1కి 10 సార్లు తిరిగి మళ్ళీ వివిధ రకాల హామీలు ఇస్తూ వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు, జాగ్రత్త ఉండండి అని సార్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 10-12 రోజుల కాలము చాలా క్రూషియల్గా ఉన్నటువంటి కాలం. మనం ఏ విధంగానైతే ఎఫెక్ట్గా పనిచేసినామో మన స్ట్రెంత్ను పెంచుకోవడానికి బాగా పనిచేయాలి. నా వంతుగానైతే యాజ్ ఎంఈఓగా సజెస్టివ్ మానిటరింగ్ ఉంటుంది, సజెస్టివ్గా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది కొట్టే పరిస్థితి ఉండదు. దయచేసి నాకు కూడా ఇబ్బంది కలగకుండా మీరందరూ సహకరించి విద్యాపరమైనటువంటి, విద్యారంగపరమైన విషయాలు కావచ్చు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మనకు ఏవైతే ఉన్నాయో టైం ఫంక్షన్కి ఒక విషయం కావచ్చు, తర్వాత రికార్డ్స్ రిజిస్టర్స్ కావచ్చు, అటెండెన్స్ సంబంధించినటువంటి కూడా ఇన్ టైంలో 11 లోపు ఖచ్చితంగా అందరూ కూడా, ఇంతమంది అందరూ ఉన్నారు, ఇప్పుడు హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంతమంది ఎప్పుడు కలవరు మాట. కాబట్టి అందరినీ కూడా నేను మరీ హెడ్ మాస్టరే చేయాలి. 2 ఉంటారు, 2లో హెడ్ మాస్టరు ఇంకేదని కాదు. కాబట్టి అట్లా మీరు కోఆర్డినేషన్తో పనిచేయాల్సిన అవసరం. దయచేసి పాఠశాలలో చాలా ఒక అన్యోన్యంగా మంచి సోదర భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మన దిక్కు చాలా చాలా కళ్ళు ఉంటాయి, మనం ఏదో బాగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనకేదో గట్టిగా ఎంజాయ్ చేయడానికి కాదు, విద్యార్థులను తీర్చిదిద్దడానికి మనకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు చాలామంది
పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేనటువంటి స్థితిలో ఉన్నారు. మనకు ఉద్యోగం వచ్చిందంటే మనం బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ప్రజలకు బాధ్యత వహించాలి. ఒక ఊర్లో ఒక పాఠశాల ఉందంటే ప్రజలు చెల్లించేటువంటి పన్నుల రూపంలోనే అక్కడ పాఠశాల ఉంటుంది. అది మనకు వేతనాలుగా తీసుకుంటున్నాం. అంతిమంగా ప్రజలకు పేరెంట్స్కు జవాబుదారితనంగా ఉండవలసిన అవసరం ఉంది. వారు ఎవరు వచ్చినా చాలా నిదానంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మన ప్రతి చిన్న కదలికను కూడా విద్యార్థులు గమనిస్తారు. అది ఊళ్ళో పెంబడైపోతుంది. మన మంచితనమైన చెడ్డతనమైన మన వ్యక్తిత్వమైన ఇవన్నీ కూడా పనిచేస్తాయి. దయచేసి కొంత కమిట్మెంట్తో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మన సారు వైవేరెంట్ సార్ చెప్పేటప్పుడు, మన జీవి సార్ చెప్పేటప్పుడు సామర్థ్యమా కమిట్మెంట్ అన్నప్పుడు రెండూ అవసరమే. సామర్థ్యం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డ్యూటీ పట్ల మనం చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. మన పిల్లలు అనుకోవాలి, మన పిల్లలకు చిన్న నష్టం జరిగితే ఇబ్బంది కలిగితే ఎంత ఇబ్బంది పడతామో వాళ్ళందరూ కూడా నిజానికి ఎక్కువ బాధ్యత వహించాలి. తల్లిదండ్రులకు తెలియదు, రోజు కూలి పని పోతే తప్ప పని చేసుకుంటే తప్ప కుటుంబం గడపనట్టు పరిస్థితి ఉన్నది. వాళ్ళకు తల్లిదండ్రులు మనమే కావాలి, ఉపాధ్యాయులు మనం కావాలి, జ్ఞానాన్ని చెప్పాలి, సంస్కారం చెప్పాలి. వాళ్ళు అన్ని విధాలుగా ఉండవలసిన అవసరం ఉంది. మన ప్రవర్తన విద్యార్థుల మీద ఉంటుంది. దయచేసి అందరూ కూడా పాఠశాలలో పనిచేసేటువంటి వ్యక్తులు మంచి సమయస్ఫూర్తితో పనిచేయాలని నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, చిన్న మనస్పర్ధలు అలాంటివి ఉంటే కూడా పక్కన పెట్టుకోవాలి. పాఠశాలకు పోయినామంటే ఇంటి విషయాలు మర్చిపోవాలి, ఇంటికి పోయినామంటే పాఠశాల విషయాలు మర్చిపోయే పరిస్థితి ఉండాలి. కానీ ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఈగోలు పెంచుకొని మనం పాఠశాలలో మనమే ఒక సమస్యగా అయితే అది ఇబ్బంది అవుతుంది. ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఎక్కడ పనిచేసినా మన మార్కు అనేది ఖచ్చితంగా ఉండాలి. మన వల్ల ప్రైమరీ స్థాయి అయినా ఎక్కడైనా మన వల్ల ఎవరు ఎట్లాంటి విద్యార్థులు ఏ స్థాయికి పోయినారో అనేటువంటి విషయాన్ని మనకు అంతకంటే ఎక్కువ ఏముండదు. ప్రభుత్వాలు అవార్డ్స్ ఇచ్చినా ఇంకేది ఇచ్చినా అదన్నీ తాత్కాలికమే. కానీ మనము వెనుక తిరిగి చూసుకున్నప్పుడు నా ప్రాథమిక పాఠశాల నేను పనిచేసినప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నాడనేటువంటి గర్వం అంతకంటే ఎక్కువే ఉండదు. దయచేసి అందరూ కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, కమిట్మెంట్తో పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. మీరందరూ కూడా కమిట్మెంట్తో పనిచేయాలని నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, అడ్మినిస్ట్రేషన్ పరంగా అకాడమిక్ సంబంధించినటువంటి మిగతా విషయాలు నా వల్ల ఏదున్నా నేను ఖచ్చితంగా ఒకరోజు ఇంటర్నెట్ అయితే కావచ్చు. నిజానికి నాకు కూడా బాగా ఇబ్బంది ఉంది. ఎంఆర్సీలో సిబ్బంది సరిగా చాలా నిజానికి ఒకసారి ఎంత రిస్క్ అవుతుందంటే బాగా ఒత్తిడి కూడా అవుతుంది. ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోస్టు ఖాళీగా ఉంది. ఎల్డీఎక్స్ సంబంధించినటువంటి మెసెంజర్ సంబంధించింది లేదు. కాబట్టి ఏదైనా బిల్స్ కావచ్చు, ఇంకేదో అందరూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎంతో కొంత నా మీద ఉన్నటువంటి గౌరవంతో 1-2 సార్లు వాళ్ళు ఎమ్మడి పడుతూ పని తీసుకుంటూ పోతున్నాం. ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలి. కాబట్టి ఎంఆర్సీ కూడా గతంలో అంటే మనం ఎంతో కొంత దాంట్లో మనం డెవలప్మెంట్ చేసుకున్నాం, వసతులను ఏర్పాటు చేసుకున్నాం. ఆఫీసు మాదిరిగా ఉండాలని నేను తపన పడతా ఉన్నా. దాన్ని ఇంకా మెరుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అందరి సహకారంతో మనం నల్గొండ మండలాన్ని బాగా ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ, విద్యా సంవత్సరంలో అకాడమిక్ సంబంధించింతో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మీరందరూ సహకరిస్తే ఉపాధ్యాయ సంఘాలతో కూడా మాట్లాడతారు. మనం మంచి ఇట్లా అప్పుడప్పుడు కలవడం వల్ల డిక్టేషన్ సంబంధించినటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోతే ఒక స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరము సంబంధాలు ఏర్పడతాయి. మళ్ళీ తిరిగి పాఠశాల ఎఫెక్ట్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లా అందరం ఒక 5 రోజులు కలిసి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లా కలవడానికి ఆస్కారం ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. విద్యాపరమైనటువంటి ఎప్పటి నుండో అనుకుంటున్నాం. మనం జిల్లాలో గతంలో టీఎల్ఎంఏలా అలాంటివి ఏదో ఎఫ్ఎల్ఎన్ సంబంధించింది కొన్ని చేసినారు. కానీ అది ఉన్నా లేకున్నా మనం మండలంలో అలాంటి కార్యక్రమము ఏదైనా చేపడదామా మిత్రుల సహకారంతో కూడా తీసుకుందాం. అదేవిధంగా టీచర్స్ డే కూడా మనం ఈసారి గత 2-3 సంవత్సరాలుగా జరగట్లేదనేటువంటి మిత్రులు ద్వారా నేను తెలుసుకున్నాను. వీలుంటే నాకైతే ఒక ఆలోచన ఉంది, మన మధ్యన అందరం కూడా చదువుకొని ఆటలాడుకున్నటువంటి వాళ్ళని టీచర్స్ డే సందర్భంగా కూడా మంచి మనం గేమ్స్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని నాకు ఆలోచన. మీరందరూ సహకరించుకోవాలి. మనకు పని చేసుకుంటూ పోతే ఎవరెవరు ముందుకు వస్తారు సహకరించడానికి. జీరోతోని డబ్బులు లేవని నేనైతే కొరకు ఆపను, పని చేసుకుంటూ పోతున్నాం. మనం 10 రూపాయలు పెడితే నన్ను చూసి ఇంకో 10 రూపాయలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా మనం ఒక 2 రోజులు మన మధ్యలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి టాలెంట్స్ను తీసుకొని ఒక మంచిగా ఒక డే మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని
మంచి భోజనం చేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుందాం. మీరందరి సహకారంతో ఉపాధ్యాయ సంఘాలతో కూడా మాట్లాడతాను, అఫీషియల్స్తో మాట్లాడతాను. మనకు అలాంటి కార్యక్రమాలు మనం మిగతా మండలాల కంటే కూడా భిన్నంగా ఉండే విధంగా చేయడానికైతే నేను ముందుంటాను. మీరు కూడా సహకరించాలని తెలియజేస్తూ, సరే అందరికీ మరొకసారి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 5 రోజులు చాలామంది మనకు మా అనేక మిత్రులు సహకరించారు. 5 రోజుల పాటు మంచి భోజనం నేను అనుకుంటున్నాను, మంచిదో కాదు తెలియదు కానీ భోజనము చాలా మంచిదనే కులమానం ఏముండదు. ఉన్న దాంట్లో కొంత తినాలనిపించాలి, తింటే 2 ముద్దలైనా లోపల పోవాలనిపించాలి. అది వివిధ రకాలుగా ఆలోచించుకొని కొద్దిసేపు ఆపపోయినా కాబట్టి దానికి నేను మొదటి రోజే చెప్పాను. ఫస్ట్ ఫిజికల్ సైన్స్ కూడా ఉండే, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సారు జిలాడ్ సారు స్వామిరాజు ఉండే వడిపిద్దాం సార్ అది అంటారు. ఫిజికల్ సైన్స్ క్యాన్సిల్ చేసిన మన వాళ్ళ ఒత్తిడి మేరకు, సూచనల మేరకు. సరే ఇబ్బంది కూడా అవుతుండే, వాస్తవానికి ఇంత ఫ్రీగా ఉండకపోదు మనం. సరే పనిచేయడానికి సహకరించడానికి నేను ముందుంటానని తెలుసు, కానీ ఐఎఫ్టీ ప్యానెల్స్ ఆ పేరుతోనైనా వాళ్ళని దూరం చేసుకున్నాం, సంతోషమే. ఆ క్రమంలో దిలాన్ సార్ కూడా నెక్స్ట్ స్పెల్ వచ్చింది ట్రైనింగ్ అనగానే ఆ రోజు 18th నాడు సండే వచ్చాను నేను. సండే వచ్చి మొత్తం దులిపియడం ఇవన్నీ చేసుకునే క్రమంలో ఎట్లా చేద్దాం సార్ అంటే, మరి నీకు కూడా వండిపిద్దాం సార్, అదేం లేదు అంటే నీకు కూడా ట్రైనింగ్ సార్ తెలుసు, ఇక సార్ ఉండడం తెలుసు, ఆ నమ్మకం ఉంది నాకు. మీకు కూడా ట్రైనింగ్ లేదు కాబట్టి మీరు ఉంటారంటే చేద్దాం సార్ అని చెప్పినాం. అదే ముందు రోజు సార్ చెప్పిన సార్కి అప్పచెప్తే నిమ్మలంగా తెల్లాడు రావచ్చు. అంత కమిట్మెంటు సారు పట్ల మా మధ్యన అలాంటి అనుబంధం ఉంటుంది. కాబట్టి సారు బాగా రిస్క్ తీసుకొని తనే, మీరు చూసినారు కూడా, తన పని అప్పచెప్తే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి నాకు కొంత రిలీఫ్ ఎందుకంటే సారు అంత ఆత్మీయుడు నాకు. కాబట్టి తను బాధ్యత తీసుకొని భోజనం మనం పెడదాం సార్, మన సార్లు మనవాళ్ళు కదా, సరే కాదు మనం ఉన్న బుక్కడైనా జర సంతోషంగా తిందాం, ఓ పచ్చడి పెట్టుకుందాం, ఒక కర్రీ పెట్టుకుందాం, సాంబార్ పోసుకుందాం, మంచిగా కలిసి తినాలనేటువంటి ఆలోచనతోటి సారు బాగా రిస్క్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా సారుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వంట వాళ్ళు కూడా ఇద్దరు, జ్యోతి అంజమ్మ ఇక్కడ స్పీకర్గా కూడా చేస్తుంది, వంట చేస్తుంది. వాళ్ళిద్దరిని పిలిచగానే వాళ్ళు కూడా చేస్తాను సార్ అని చెప్పారు. డబ్బులు అవి కూడా నేను ఏం మాట్లాడలేదు, అంతా సార్కే చెప్పిన. ఎంత అలా తెలుసు కదా, ఎంత అడతాం తీస్తాడు సార్ అని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకు ఇవ్వాలన్నమాట. బయట ఇప్పుడు జనరల్గా మనకున్న సైకాలజీ ఏంటంటే, బాటా షోరూమ్కి పోతే 999 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇచ్చేస్తారు. బీరకాయలు కొనడానికి పోతే 20 రూపాయలకి వెళ్ళంటే 15కి ఏమంటారు. కొత్తిమీర కట్ట కూడా 10 రూపాయల కట్ట అంటే ఏం లేదా, 10 రూపాయలకి ఏం పాడవుతుంది, దానివల్ల కూడా బీరం ఆడతారు. కాబట్టి డబ్బులు ప్రధానం కాదు, పెద్దవాళ్ళకి ఇచ్చేది వేలు కాదు. అయినా కొంత సంతృప్తికరంగానే భోజనాలు అందించారు. వారికి అందరికీ కూడా అంజమ్మకు కానీ జ్యోతికి కానీ వాళ్ళకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసి, అందరూ కూడా సహకరించారు. మనది అనుకున్నారు. ఇక్కడ ఇంకా పాండు, మన సిఆర్పి మిత్రులు, పాఠశాలకు సంబంధించినటువంటి ఉదయ్ కావచ్చు, నరసింహ వాచ్మెన్, పెద్ద మనిషి పాపం ఆ మధ్య యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా మేమే డబ్బులు ఇచ్చి వాచ్మెన్ పెట్టుకున్నాం. కొంతమంది దాతల సహకారం అవసరమైతే నేనే నేనే ఇస్తున్నాను. ఆయన నిరంతరం ఇక్కడ ఉండి గ్రౌండ్ని ఒక కంటి వాపలా కాపాడతాడు. కాబట్టి ఆయన కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. మన వాళ్ళు కూడా టైం రాగానే నేను ఎందుకు చేయాలి, కోర్సు డైరెక్టర్ ఆయనే మా పెట్టాలి, మేము వచ్చి కూర్చొని తింటామనే వాళ్ళే గడ్డ పట్టుకుంటారు, గడ్డ పట్టుకురు. ఇక లాయర్ సార్ కూడా చేపలు ఏడ్చుకుంటారు. కాబట్టి వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విజయానంద్ ఉన్నాడా పోయాడా, రోజు చికెన్ పెట్టి ఎప్పుడు వచ్చినప్పుడు మీటింగ్లో అయితే కూడా చికెన్ పెట్టిద్దామని అంటాడు కాంప్లెక్స్లో. ఎందుకు ఆయన గోపడుతుంటా అప్పుడు. మొన్న కూడా అనగానే పెట్టిద్దాం నాకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా, సరే నువ్వు పెట్టిస్తావా నేను పెట్టిస్తావా, టీచర్లకు అయితే చికెన్ కావాలి, అది మన మధ్య అని తను కూడా సహకరించారు. ఇలా చేపలు కూడా ఫిష్, సరే ఏదేమైనా ఒక మనోధైర్యం
అంటే అట్లా ఎవరు ఏ రకంగా ఎట్లా వస్తుంది సెకండరీ, కానీ మన వాళ్ళకు ఇంత పెట్టాలనేటువంటి ఆలోచన ఉండడం గొప్ప ఆలోచన. దాన్ని కూడా స్వాగతిస్తూ విద్యార్థులకు కూడా మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం బాగా జరిగిందని ఫీల్ అవుతున్నాను. అందరూ కూడా ఆత్మీయులే. ఇలా చాలామంది 2-3 మా స్టూడెంట్స్ ఉన్నారు. కిరణ్, మహేష్ మొన్న నిలబడాలి ఒకసారి 2008 బిఎస్ పిల్లలు వాళ్ళు థర్డ్ క్లాస్కి వెళ్ళి మా దగ్గర చదువుకున్నారు. వాళ్ళు మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు. మహేష్ పీజీ కూడా చేశాడు. కిరణ్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా టీచరే, మంచి నేను గౌరవించేటువంటి వ్యక్తి. అదేవిధంగా కార్యాలతో కూడా ఒక రకంగా మా స్టూడెంట్ అన్నట్టే, డైరెక్ట్ నేను పాఠం చెప్పలేదు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కృష్ణమూర్తి, ఇంకా అట్లే కాకుండా చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. శ్రీధర్ రెడ్డి సారు మాకు అత్యంత ఆత్మీయుడు. నిజానికి సారు ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కానీ మంచి సబ్జెక్ట్. కలిసి పనిచేసిన మేము గుంటల ఫాదరు గజెట్ హెడ్ మాస్టరు. నేను అత్యంత అభిమానించేటువంటి వ్యక్తులలో సార్ ఒకరు. వాళ్ళ కుటుంబంలో చాలామంది, వాళ్ళ సిస్టర్ టీచర్, సార్ వాళ్ళ మేడం కూడా లెక్చరరు. ఇంటర్మీడియట్ పిల్లలు కెమిస్ట్రీ అంటే మాకు అందరికీ సలహా ఇచ్చడంలో సారు ఉన్నదాకా ఓనిగిల్లో పనిచేసినప్పుడు సార్ నుండి అనేది ఒక క్లాస్ అని చెప్పించుకున్నాం. మంచి ఎక్స్పర్టు సార్, మొదటి నుండి కూడా తెలుసు మనకు. సరే, ఇట్లా చాలామంది మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మిత్రులు, దయచేసి మన మండలాన్ని ముందంజలో ఉంచడానికి మీరు పూర్తి స్థాయిలో సహకరించాలి. ఏదన్నా టైం వల్ల ఏదన్నా లేట్ అయితే కావచ్చునేమో, కానీ సెకండ్ థాట్ నాకేముండదు. ఫస్ట్ నా విషయాలు జనరల్ 24 గంటలలో 8 గంటలే ఉంటున్నాడు ఇంట్లో. 8 గంటలు ఉంటుంది. మొదలు 6 గంటలకి ఇంటికెళ్ళి వెళ్తే ఈ మధ్యన ఆ శేఖర్ సారు ఇంద్రపాల్ నగర్ హెడ్ మాస్టర్ వచ్చినాక ఆయన కార్లో తీసుకుపోతుంది కాబట్టి 6:30 గంటలు పోతున్నాను. 9 గంటలు ఎప్పుడు పోరు ఇంటికి. నేను శ్రీధర్ సార్ కింద తెలుసు. ఎక్కువ నేను డ్యూటీకి మిగతా ఆర్గనైజేషన్కి టైం ఇస్తాను. నాకు వేరే వ్యాపకాలు లేవు, వేరే ఆలోచన లేదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం. ఉపాధ్యాయుడిగా తిండికి లేనటువంటి పరిస్థితి నుండి, ఉపాసం నుండి చదువుకున్నటువంటి పరిస్థితి నుండి, ఒక పుస్తకం కొనలేనటువంటి కుటుంబం నుండి చదువుకొని ఈరోజు ఎంతో కొంత సహకారాన్ని అందించేటువంటి, అంతకంటే ఎక్కువ విద్యను అందించేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందని ఫీల్ అవుతుంది. అదే కమిట్మెంట్తో పనిచేస్తాను. నేను ఒక టీచర్గా సక్సెస్ అనేటువంటి ఫీల్ అవుతాను. చాలామంది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఉన్నతం అంటే నేను డబ్బులే అనను. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కూడా నేను కలవకుండానే నేను వాళ్ళకి తెలుసు. వాళ్ళు అంటే అట్లా చెప్తారు, మా భాస్కర్ సార్ ఇట్లా ఉంటే అని. ఎప్పుడన్నా నేను ఫంక్షన్లో వచ్చినప్పుడు, అవును సార్ మా మమ్మీ చెప్పింది సార్, మా డాడీ చెప్పింది, అది చాలు నాకు. కాబట్టి అట్లా అదే మొదటి రోజు 95 జూన్ 12 నాడు రఘునాథపురంలో పనిచేసినప్పుడు ఏ కమిట్మెంట్తో ఉన్నాడో 2027 జూన్ 30 నాడు రిటైర్డ్ అయితే అప్పటి వరకు కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తాను. అలా నో డీవియేషన్. మొత్తం చేత కాకుంటే రాజీనామా చేసి ఇంటికాడు ఉంటా. కానీ డ్యూటీ ఇప్పటి వరకు నేను గొప్పగా చెప్పుకోవట్లే, కానీ అట్లా డ్యూటీ పట్ల లేదా ఒకరికి మిగతా విషయాల పట్ల కమిట్మెంట్ ఉంటుంది. ఇంతవరకు నా సర్వీస్లో లేట్ ఎప్పుడు పోలేదు, ఇంతవరకు పోలేదు. ఫోన్ కూడా మినిమం ఒక ½ గంట ముందు నేను స్కూల్లో ఉంటాను. అది అట్లా పోతే నాకు స్కూల్ పోయినట్టు అనిపిస్తుంది. మినిమం ½ గంట, ఎక్కువనే ఉంటా, మినిమం ½ గంట. అట్లా పిల్లలు కూడా వస్తారు. అందరూ డిఓ గారు లేదా ఎస్సీఆర్టీ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పుడే స్పెషల్ క్లాసులు అంటారు. కానీ మా వాళ్ళకు జూన్ 20 నుండే 10th క్లాస్ పిల్లలు రమ్మంట. అది బయటకి ఏం చెప్పుకోను. అలా 2 వస్తారా, 3 వస్తారా, 10 మంది వస్తారా, 20 మంది వస్తారు. చందుపట్లో పనిచేసినప్పుడు 85% పిల్లలు మొత్తం వచ్చేది 8:30కి. 8:20కి నేను స్కూల్కి పోయి అలా కూర్చునేది, వాళ్ళ పనులు చేసుకునేది, చదువుకునేది, అబ్జర్వ్. అంటే ఒక అది నాకు అలవాటు అయింది. అట్లా నేను రఘునాథ్పూర్లో పనిచేసేప్పుడు ఆనే ఉన్నాను. మా మేడంకి అదే మా ఇద్దరి మధ్య లొల్లి అదే, అంటే పంచాయతీ పెట్టుకోం కానీ ముందు పోతామని. ఇప్పటికి కూడా తెలుసు ఆ టైంకు నేను ఆరోగ్యం వల్ల ఇంకేదన్నో ఇంట్లో వంట కాకపోతే తినకపోయినా వెళ్ళిపోతారో తెలుసా. టైం దగ్గర కాంప్రమైజ్ కాదు నేను. అదే నా వ్యక్తిత్వాన్ని పెంచింది. ప్రైవేట్ వర్క్ అయినా, నా యూనియన్ వర్క్ అయినా, లేదా డ్యూటీ విషయంలోనైనా, అది అంటే నా కుటుంబ నేపథ్యమే కావచ్చు, నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఆ కమిట్మెంట్ నేర్పింది. కాబట్టి అట్లా ఉండాలి. మనం చూసి మనకు తెలియకుండానే మన ప్రభావము పిల్లల మీద పడుతుంది, సమాజం మీద పడుతుంది. అంటే ఒక టీచర్కు
అందులో పనిచేసేటువంటి టీచర్ కానీ లేదా హెడ్ మాస్టర్ కానీ నమ్మకం పలానా మనకు ఎవరికైనా లేట్ అయినా పలానా సారు ఇన్ టైంలో ఉంటాడు, ప్రేయర్ చేయిస్తాడనేటువంటి ఒక నమ్మకం మనం కలిగించగలం. కాబట్టి టైం అంటే టైం పంక్చువాలిటీ కూడా ఇంపార్టెంటే. అదే నా దృష్టిలో డబ్బుల కంటే కూడా మన టైం పంక్చువాలిటీ, మన మాట విధానము, కమిట్మెంటే మన వ్యక్తిత్వాన్ని పెంచుతానే నా జీవితంలో నిరూపణ అయింది. కాబట్టి అట్లా నేను ఎవరి కోసమో పనిచేయను, నా వ్యక్తిత్వం కోసం పనిచేస్తాను. ఈ అవార్డులు ఈ వాళ్ళు అంటే కూడా నచ్చాయి నాకు. కాబట్టి మనల్ని మన విద్యార్థులు, మన ప్రజలు, మన అనుకున్న వాళ్ళు గౌరవిస్తే చాలు. అట్లా మనం దయచేసి ఒక మంచి అవకాశం, ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక గొప్ప అవకాశం, మన వల్ల చాలామంది ప్రభావితం అవుతారు. కాబట్టి అట్లా పనిచేయాలని ఇక్కడ మొన్న చెప్పినట్టు ఏరుకోరి చివరి అవకాశంగా, ఎందుకంటే మొత్తం అక్కడనే పనిచేసిన వాళ్ళు కూడా నాకు కొత్త అయ్యి చాలామంది గుర్తుపట్టకుండా పోతున్నారు వాస్తవానికి. అప్పుడు ఒక సందర్భంగా హెడ్ మాస్టర్ ప్రమోషన్ రాగానే ఒక సందర్భంగా అన్న లాస్ట్ 5 yearsకు ఇక్కడ వస్తానన్ను అనుకోకుండా. సరే 5 years లేస్తున్నా, 4.5 years చేస్తున్నా. అవకాశం వచ్చింది, దూరమైన ఇబ్బంది అయినా కొంత పని చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి పాఠశాలలో పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి రావడం జరిగింది. ఇక్కడికంటే కూడా నాకు ఆలేరు ప్రాంతము నుండి అక్కడ మోత్కూరు దాకా బాగా పరిచయాలు ఉంటాయి, బాగా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆ గుర్తింపు ఉండాలి. ఇక్కడేదో సార్ చదువుకున్న పాఠశాల కాబట్టి పనిచేస్తారని కాదు, ఎక్కడ కూడా ఇదే కమిట్మెంట్ ఉంటుంది. దయచేసి నాకంటే ఎక్కువ కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. కాబట్టి పెద్దగా నేను టాలెంట్ పర్సన్ కూడా ఏం కాదు, పెద్ద తెలివి అంటే ఇంకో వేరే తెలివి అని కాదు, కానీ సబ్జెక్ట్ పరంగా కూడా పెద్ద ఎక్స్పర్ట్స్ నేను కాదు. కానీ కమిట్మెంట్ హార్డ్ వర్క్ నుంచి హార్డ్ వర్క్నే నమ్ముకుంటా. విద్యార్థులకు అది చెప్పాలి, మనం వర్క్ను నమ్ముకోవాలని చెప్పాలి, కష్టపడే తత్వాన్ని పెంచుకోవాలి. అది చెప్తాను పిల్లలకు. రోజు నేను కనీసం 2 రోజులకు కొన్నాడు, 3 రోజులకు కొన్నాడు ఆ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. హార్డ్ వర్క్ని ఇష్టపడాలి, పనిచేసే వర్క్ కల్చర్ని డెవలప్ చేయాలి విద్యార్థులు. అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు, నేను చాలా పాఠశాలలు విజిట్ చేసినా మంచిగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి అట్లా పనిచేయాలని మీకు అందరూ కూడా నేను మరీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అందరం కలవడం అంటే కొద్దిగా ఏది ఇట్లాంటి అకేషన్ వాళ్ళు ఇంకో 6 నెలలకు పెడతా అంటుంది, మన ట్రైనింగ్ పెట్టడం తెలియదు. కానీ ఇట్లా ఒకేసారి కలవడం మనం ఆఫ్ ఉంటాం. మనం దయచేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా కూడా దయచేసి ఇబ్బంది కలగకుండా చిన్న సమస్యలు ఏమవుతున్నాయో, మిడ్ డే మీల్స్ కావచ్చు లేదా రిపోర్ట్స్ కావచ్చు, కొద్దిగా మనం ఇన్ టైంలో ఇస్తే మనము ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. నాకు కూడా అరే పర్వాలేదు, ఇప్పటికైతే ఆఫీసులో కావచ్చు మిగతా విషయంలో మంచి పేరే ఉంటుంది. భాస్కర్ సార్ అంటే చేస్తాడనేటువంటి కాదు, అదే కాపాడుతున్నారు. ఏ విషయమైనా కొంత ఏది చేయాలో సిస్టమేటిక్గా చేయాలి, కొంత సమయం లేట్ తీసుకున్న సిస్టమేటిక్గా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. నేను ఒకళ్ళు రిప్రజెంట్ చేసినా, ప్రాతినిధ్యం చేసినా జిల్లా స్థాయిలో కాదనేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఏది చేసినా సిస్టమేటిక్గా ఉంటుంది, 100% కరెక్ట్ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆఫీసర్స్కి ఉంటుంది. కాబట్టి అట్లా రావడం అంటే ఏదో గొప్ప విషయం అని కాదు, కానీ మన వ్యక్తిత్వం, మన కమిట్మెంటు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. దయచేసి ఉపాధ్యాయులుగా చాలామందికి చాలా సర్వీస్ ఉన్నది, మాకంటే అయిపోతుంది. 2 years ఉంది నాకు. ఆ 2 సంవత్సరాలు మీతో కలిసి పనిచేసే అవకాశం చివరిగా వచ్చినందుకైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి కూడా మీ శ్రేయోభిలాషిగానే మీ భాస్కర్ సార్గానే ఉంటాను. మీరు కూడా అదేవిధంగా సహకరించాలని తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే.